రెండే ఉన్నాయట, సంతృప్తి అసంతృప్తి అంతే. కారణ శరీరంలో ఏమున్నాయండి? సంతృప్తి అసంతృప్తి అంతే. సంతృప్తి అన్నా కూడా మాయామయమే, అసంతృప్తి అన్నా కూడా మాయామయమే, గుర్తుపెట్టుకోవాలండి. మరి సంతృప్తిగా ఉన్నానన్నప్పుడు కూడా సాత్వికమైనటువంటి మాయామయం పనిచేస్తుంది. సంతృప్తి అంతా ఎందులో ఉంటుందండి? సాత్వికం. ఎవరికైనా సరే సంతృప్తి చాలండి బాబు అన్నాడంటే అక్కడికి వచ్చేసాడు సంతృప్తి. అప్పుడు ఏమైపోయింది? సాత్వికం. లేదండి బాబు నా లడ్డూలు వేసుకోండి, నా వల్ల కాదు మహాప్రభో, ఇంకా తినలేనయ్యా బాబు అంటాడు. చూడండి మరి బాధపడిపోతాడు. అప్పుడు సంతృప్తి తర్వాత కూడా తినమంటే ఏం చేయాల్సి వచ్చింది? అనుభవించమంటే ఆ భోగమే అసంతృప్తిగా మారిపోయింది. అంతకుముందు భోగం ఏమో ఆ అసంతృప్తిని సంతృప్తిగా మార్చడానికి పొందింది. సంతృప్తం అయిన తర్వాత అదే భోగము మళ్ళా అనుభవిస్తే మరలా అదే అసంతృప్తికి కారణమైంది. మరి ఇప్పుడు భోగనమైనానికి కావాల్సినటువంటి మనోమయంలో దోషం ఉందంటావా? పదార్థంలో దోషం ఉందంటావా? పెట్టేవాడు ఆనందంగానే పెడుతున్నాడు, తినేవాడు తినొద్దు అంతేనా కదా? అన్ని శుభ్రంగా భోజనం చేసిన తర్వాత నా లడ్డూలు తినండి అంటే తినగలుగుతాడా? తినలేడుగా. లడ్డూలు చేదుగా ఉన్నాయండి అంటాడు. లడ్డూలు చేదుగా ఎందుకు ఉంటాయండి అంటే ఆల్రెడీ ఫుల్గా తినేసానయ్యా బాబా అందుకని చేదుగా ఉన్నాయి. అందుకని పదార్థంలో మార్పు లేదు, వడ్డించిన వాడిలో కూడా మార్పు లేదు, కానీ మాయామయమైన గుణభేదం మార్పు వచ్చేసింది. రాగానే ఏమైపోయింది? ఏ భోగము ఆనందదాయకమో అదే భోగము దుఃఖదాయకం కూడా అయిపోయింది. చూడండి మరి కారణ శరీరంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కారణ శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతృప్తి అన్నప్పుడు కూడా గుణధర్మం ఉంది, అసంతృప్తి అన్నప్పుడు కూడా గుణధర్మం. అదే నేను సాక్షి మాయామయాన్ని దాటినటువంటి వాడైనటువంటి స్థితిలో ఉండి దాటేసిన అప్పుడు ఏమైపోయింది? కారణ శరీర రహితుడు. స్థూల శరీరము లేదు నాకు, సూక్ష్మ శరీరము లేదు నాకు. ఎప్పుడైతే సంతృప్తి అసంతృప్తి భేదమే లేదు, అసలు గుర్తించడమే లేదు. గుర్తిస్తే కదా, అసలు గుర్తిస్తేనే ఏదైనా ఉంది, గుర్తించకపోతే ఏది లేదు అంతే.